Right. Good evening, everyone. So we are live now. So let us go into the class. సో ఈరోజు మనం ఈ సెషన్లో వచ్చేసరికి సర్ట్స్ నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ అండ్ ఎల్సిఎం అండ్ జీసీడీ అనేది చూడబోతున్నాం. ఓకేనా, లేదా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లేదా ఎల్సిఎం అండ్ జీసీడీ రెండు కూడా ఒకటే. ఓకేనా, చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని ఉంది సార్, కానీ మాకు ఎగ్జామ్లో ఎల్సిఎం అండ్ జీసీడీ అనే ఉంది. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అని చెప్పేసి. సో ఇవి రెండు కూడా ఏంటి అంటే మనకు ఒకటే అన్నమాట. ఓకేనా, సో ఏదైతే ఈ ఎల్సిఎం అండ్ జీసీడీ కావచ్చు లేదా హెచ్సిఎఫ్ కావచ్చు, రెండు కూడా ఒకటే. జీసీడీని మనం ఏం చెప్తామంటే హెచ్సిఎఫ్ అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. క్లియరా? జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. క్లియరా? సో ఇప్పుడు ఈ 3 టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఓకేనా, సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం ఏంటంటే కొన్ని సర్ట్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం లాస్ట్ వీడియోలో కూడా. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో దీనికంటే సింపుల్ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందా? ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబిక్ రూట్ ఆఫ్ 125 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9. సో క్యూబిక్ రూట్ ఆఫ్ 125 ఆన్సర్ ఏమవుతుంది? క్యూబిక్ రూట్ ఆఫ్ 125 ఈజ్ 5. అవునా? ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అది ఇది వదిలేయండి. సో క్యూబిక్ రూట్ ఆఫ్ 125 ఏమవుతుంది? 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 2. అంతే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 9, నేను మళ్ళీ 9 రాస్తాను, 2. సో 5 minus 2 is what? 5 minus 2 is 3. సో answer is 3, option 4. Answer is 3, option 4. సో 5 minus 3 కదా, 5 minus 3 2, that is option 2. క్లియర్? ఆన్సర్ కూడా 2, ఆప్షన్ కూడా 2. క్లియరా? సో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, కొంచెం ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. సో అండర్ రూట్ ఆఫ్, సో రూట్ 49 ఏమవుతుంది? 7 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 16, రూట్ 16 ఈజ్ 4 ప్లస్, ఓకేనా, సో ఇక్కడ 7 4 ఇదేమవుతుంది? 6. సో 6 ఒక 4 10, 10 ఒక 7 17. ఆన్సర్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ 17, విచ్ ఈజ్ ఆప్షన్ 1. అంతే కదా, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3 ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. సో దీని యొక్క ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎప్పుడైనా కూడా మనకేంటంటే ఇలాగా స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 అండర్ రూట్ ఆఫ్ ఎనీథింగ్ గనక ఉంటే, ఓకేనా, 2 అండర్ రూట్ ఆఫ్ ఇలా గనక ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 రూట్లో ఉందా లేదా. ఫస్ట్ కండిషన్ ఏంటి? 2 రూట్లో ఉందా లేదా చూడాలి. ఎస్, 2 రూట్లో ఉంది కాబట్టి, సో నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలంటే 6ని 2 ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేయాలి. 6ని మనం ఏం చేయాలంటే 2 ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి అంటే మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. ఎలా బ్రేక్ చేయాలి? మల్టిప్లై చేస్తే 6, యాడ్ చేస్తే 5. సో ఇదేమవుతుంది? 3 2s are 6, 3 + 2 5. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, అంటే ఈ పర్టికులర్ ఇది మొత్తం ఏం రాయొచ్చు? √3 + √2. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +2. నెక్స్ట్ మిడిల్లో ప్లస్ ఉంది. సో నెక్స్ట్ దీని తర్వాత దీన్ని మనం 8 - 2 √15. సో 15 కూడా ఇప్పుడు చూడండి, 15ని 2 ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేయండి. ఎలా బ్రేక్ చేయాలి? యాడ్ చేస్తే 8 రావాలి, మల్టిప్లై చేస్తే 15 రావాలి. సో 5 3s are 15, 5 + 3 8. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? √5 √3. బట్ ఇక్కడ ఏంటంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఓకేనా, మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే +√3 -√3 రెండు క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి మనకు మిగిలేది ఏంటి? √2 + √5. సో √2 + √5 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, √2 + √5. సో -√5 కాదు, +√5. క్లియరా? సో √2 + √5. జాగ్రత్తగా ఉండండి. ఈజీ క్వశ్చన్స్లో మనం ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ అనేవి ఎక్కువగా చేస్తుంటాం. సో ప్లస్ మైనస్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎప్పుడైనా కూడా మనము a/b ఉంది, దీన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? b/aగా రాయాలి అంటే పైన న్యూమరేటర్లో -1 ఇవ్వాలి. అవునా? సో ఈ విధంగా అదే చేద్దాం. సో LHS అలాగే ఉంచుదాం, RHSని చేంజ్ చేద్దాం. RHS ఏముంది? b/a టు ద పవర్ ఆఫ్ x - 3. నేనేం చేస్తాను? LHS RHS ఈక్వల్ చేయడం కోసం దీన్ని రివర్స్లో రాస్తాను. రివర్స్లో రాస్తే a/b పవర్లో ఏమి ఇవ్వాలి? -1. ఆల్రెడీ ఇక్కడ ఏముంది? x - 3.
సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్, ఓకేనా, బేసెస్, సో ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఎక్స్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్తో మల్టిప్లై చేయండి, -x + 3, -x + 3. సో ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్స్ టు 4, అంతే కదా, -1 + 1, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 2, ఎక్స్ వాల్యూ ఈజ్ 2 విచ్ ఈజ్ ఆప్షన్ 3, ఎక్స్ వాల్యూ ఈజ్ 2 విచ్ ఈజ్ ఆప్షన్ 3, ఓకేనా. 2 అని చెప్పిన వాళ్ళు కూడా కరెక్టే, ఆప్షన్ 3 అని చెప్పిన వాళ్ళు కూడా కరెక్టే. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 2, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్లియర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 5 అనేది ఏంటంటే మనం ఇంతకుముందు చేసాం కదా, ఏది √5 + 2√6 ఉంది కదా. సో అదే విధంగా కానీ ఏంటంటే కొంచెం ఎక్స్పాండెడ్ ఫార్మెట్ ఇది. అంటే ఇదేంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది వచ్చేసరికి √a + √b + √c హోల్ స్క్వేర్ యొక్క ఫార్మెట్ ఇది, ఓకేనా. √a + √b + √c హోల్ స్క్వేర్. సో √a + √b + √c హోల్ స్క్వేర్ని మనం ఓపెన్ చేస్తే ఏమవుతుంది, a + b + c +, ఓకేనా, ఇంకా ఏమొస్తుంది చూడండి, 2√ab + 2√bc + 2√ca, ఓకేనా ఇది. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఏంటి, ప్రతిదీ వచ్చేసరికి 2 రూట్లో ఉందా లేదా. సో ఇక్కడ 3 ఉన్నాయి. సో 3 కూడా 2 రూట్లో ఉన్నాయా లేదా. ఒకవేళ ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, ఒకవేళ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనము 2 రూట్లోకి కన్వర్ట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ అన్ని కూడా 2 రూట్లో ఉన్నాయి కాబట్టి వదిలేయాలి, ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఈ 6ని 2 ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయొచ్చు మనము, 6ని మనం 2 3s 6గా బ్రేక్ చేయొచ్చు, ఓకేనా. 2 3s 6. నెక్స్ట్ 10ని, సో 10 కెన్ బి బ్రోకెన్ యాజ్ 5 2s 10, ఓకేనా, 5 2s 10. నెక్స్ట్ 15 కెన్ బి బ్రోకెన్ యాజ్, 15ని మనం ఎలా రాస్తాం, 15 కెన్ బి రిటర్న్ యాజ్ 5 3s 15, ఓకేనా, 5 3s 15. సో ఇలా అన్నిటిని బ్రేక్ చేసిన తర్వాత ఒక్కసారి మనం చూడాలి ప్రతి ఒక్క నెంబర్ 2 టైమ్స్ వచ్చిందా రాలేదా, ప్రతి ఒక్క నెంబర్ అనేది 2 సార్లు వచ్చిందా రాలేదా చూడండి. సో 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, 5 అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది, 3 అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మొత్తం, ఓకేనా, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మొత్తం ఏమవుతుంది, √2 + √3 + √5. సో ఇక్కడ అన్నీ కూడా ప్లస్సే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఇది అవుతుంది, ఓకేనా. సో √2 + √3 + √5, √2 + √3 + √5, ఓకేనా, ఇలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే, ఓకేనా, ఇదేంటంటే చాలా సింపుల్ క్వశ్చన్, క్లియరా. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి ఇక్కడతో క్వశ్చన్ అయిపోయింది, మనకు ఆన్సర్ అయిపోయింది, ఓకేనా. ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేస్తాడంటే ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు చూడండి. సో ఇదే క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేసేస్తాడు. సో 10 + 2√6 - 2√10 - 2√15, ఓకేనా, ఇలా ఇచ్చాడు. క్వశ్చన్ అయితే ఇదే, ప్రాసెస్ కూడా ఇదే. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ప్లస్కి బదులు మైనస్ వచ్చింది. ఏమొచ్చింది, ప్లస్కి బదులుగా మైనస్. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కూడా 2 రూట్లో ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని బ్రేక్ చేస్తాం. ఎలాగా, 2 3s 6, 5 2s 10, ఓకేనా, 5 2s 10. నెక్స్ట్ ఇక్కడ 5 3s 15, 5 3s 15, అంతే, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఏమవుతుంది, √2 √3 √5 అవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, సింబల్స్ రాయడం లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింబల్స్ రాయడం లేదు. ఇప్పుడు నేను సింబల్ రాయడం కోసం కొంచెం జాగ్రత్తగా చూస్తాను. సో ఇక్కడ నాకేంటంటే 2 చోట్ల నెగిటివ్ వచ్చాయి. నాకు ఇక్కడ ఏంటంటే 2 చోట్ల నెగిటివ్ వచ్చాయి. సో 2 చోట్ల నెగిటివ్ అనేది దేని వల్ల వచ్చింది, లేదా ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను చూడండి. 2 చోట్ల నెగిటివ్ వచ్చిందా? 2 చోట్ల ఎక్కడైతే నెగిటివ్ వచ్చిందో ఆ రెండిట్లో కామన్‌గా ఏ నంబర్ ఉంది? ఆ 2 చోట్ల నెగిటివ్ వచ్చింది కదా! ఆ 2 చోట్ల కామన్‌గా ఏ నంబర్ ఉంది? సో ఇక్కడ చూస్తే 5 అనేది కామన్‌గా ఉంది. ఇక్కడ కూడా 5 అనేది కామన్‌గా ఉంది, అవునా? ఇక్కడ 5 కామన్‌గా ఉంది. ఇక్కడ కూడా 5 కామన్‌గా ఉంది. సో 2 చోట్ల కామన్‌గా 5 అనేది నెగెటివ్ ఉంది కాబట్టి 5ని నెగెటివ్ చేస్తాం. దీన్ని పాజిటివ్ చేస్తాం. అంతే ఆన్సర్. √2 + √3 - √5, అంతే కదా! √2 + √3 - √5 ఇలా మనకు ఆన్సర్ అవుతుంది. క్లియరా? సో 2 చోట్ల నెగెటివ్ ఉంది. 2 చోట్ల కామన్‌గా ఏదుంటే అది మనం ఏం చేస్తాం, నెగెటివ్‌గా రాస్తాము. ఓకేనా? అర్థమైందా అందరికి? ఇది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6కి వెళ్దాం. క్వెషన్ నంబర్ 6 గనక
చూస్తే క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 8 ప్లస్ 2 రూట్ 15 దెన్ x ప్లస్ 2/x హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందులో ఉంది చూడండి, 2 రూట్ ఫార్మాట్లో ఉందా? ఎస్. సో దీన్ని మనం ఎలా బ్రేక్ చేయొచ్చు? 5 3 5 3s are 15. 5 plus 3 ఏంటి? 5 plus 3 is what? 5 plus 3 is 8. So x can be written as x is equals to root 5 plus root 3. అవునా? root 5 plus root 3. క్లియర్? అంతే కదా? అంతే. నెక్స్ట్ సో ఈ x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లెట్ us substitute x here. సో xని కనుక మనం ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? root 5 plus root 3 plus 2 divided by root 5 plus root 3 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు ఇది బ్రాకెట్లో ఉంది, ఇది కూడా బ్రాకెట్లో ఉంది అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ రెండింటిని కనుక మనం కింద డినామినేటర్ ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? root 5 ప్లస్ root 3 ఇక్కడ వచ్చేసరికి root 5 ప్లస్ root 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మళ్ళీ. ఓకేనా? మళ్ళీ ఏంటంటే దీనిపైన స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం మనం. సో దీన్ని ఓపెన్ కనుక చేస్తే root 5 ప్లస్ root 3 5 ప్లస్ 3 8 అవుతుంది. 8 ప్లస్ 2 రూట్ 15 8 ప్లస్ 2 రూట్ 15 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 2. అంతే కదా? ఇక్కడ డినామినేటర్లో root 5 ప్లస్ root 3 root 5 ప్లస్ root 3 మొత్తానికి హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ న్యూమరేటర్ 8 ఒక 2. 8 ప్లస్ 2 ఈజ్ వాట్? 8 ప్లస్ 2 ఈజ్ 10. 10 ప్లస్ 2 రూట్ 5 అపాన్ root 5 ప్లస్ root 3. అంతే కదా? root 5 ప్లస్ root 3 హోల్ స్క్వేర్. నేను డీటెయిల్గా అన్ని ప్రతి ఒక్క స్టెప్ రాస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని. ఓకేనా? సో ఇక్కడ నేను న్యూమరేటర్ నుంచి 2 కనుక కామన్ తీస్తే బయటికి, సో న్యూమరేటర్లో నేను 2 కనుక కామన్ తీస్తే బయటికి ఏమొస్తుంది? 5 ప్లస్ root 5 లేదా 2 root 5 అనేది మనం బయటికి తీయచ్చా? మనం ఏం చేయొచ్చు? 2 root 5 అనేది బయటికి తీయచ్చు. 2 root 5 కరెక్టే. 2 root 5 ఓకే. 2 root 5 అనేది బయటికి తీద్దాం. 2 root 5 అనేది నేను బయటికి తీసాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి కనుక చూస్తే మనకు ఏమొస్తుంది? ఇక్కడ 5 అంటే root 5 ప్లస్ 1. అంతే కదా? మల్టిప్లై చేసి చూడండి. సో 2 root 5 ఇంటూ root 5 10 అవుతుంది. 2 root 5 ప్లస్ 1 2 root 5 ఇంటూ 1 ఇది. సో ఇక్కడ ఏమవుతుంది? root 5 ప్లస్ root 3 దీనికి స్క్వేర్ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ రైట్. ఓకే. సో ఇక్కడ మళ్ళీ కనుక చూస్తే మనం root 5 ప్లస్ root 3 కరెక్టే. సో ఇక్కడ దీన్ని కంటిన్యూ కనుక చేస్తే ఇంకా మనం రేషనలైజ్ చేద్దామా? స్క్వేర్ చేద్దాం. రైట్. స్క్వేర్ కనుక చేస్తే దీన్ని న్యూమరేటర్ని స్క్వేర్ చేయండి. ఇది కొంచెం లెంత్ అయిపోయింది కదా? సో 2 స్క్వేర్ 4 4 2 స్క్వేర్ 4 5 2 5 4 20 ఇంటూ root 5 ప్లస్ 1 root 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 1 ప్లస్ 2 root 5 5 ప్లస్ 1 ప్లస్ 2 root 5 డినామినేటర్లో వచ్చేసరికి 8 ప్లస్ 2 root 15 8 ప్లస్ 2 root 15. సో ఇక్కడ 20 అనేది అలాగే ఉంటుంది. 6 ప్లస్ 2 root 5 డివైడెడ్ బై 8 ప్లస్ 2 root 15. సో 8 నుంచి 2 కనుక మనం కామన్ తీస్తే ఇక్కడ వచ్చేసరికి మనకు ఎంత వస్తుంది? 4 ప్లస్ root 15 4 ప్లస్ root 15. సో 2 1s 2 10s. మళ్ళీ దీన్ని సో చాలా లెంత్ అయిపోయింది క్వశ్చన్ ఇది. రైట్ చూద్దాం. సో 10 6 ప్లస్ 2 root 5 డివైడెడ్ బై 4 ప్లస్ root 15. ఇంకా మేము కామన్ తీయచ్చా? కామన్ తీయలేం. రేషనలైజ్ కనుక చేస్తే రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది? సో 10 అలాగే ఉంటుంది. 6 ప్లస్ 2 root 5 అలాగే ఉంటుంది. సో న్యూమరేటర్లో ఏం యాడ్ అవుతుంది? 4 మైనస్ root 15 మల్టిప్లై అవుతుంది. కింద డినామినేటర్లో
4 స్క్వేర్ మైనస్ రూట్ 15కి హోల్ స్క్వేర్ అనేది. సో క్యాన్సిలేషన్ కింద వచ్చేసరికి 16 మైనస్ 1, 16 మైనస్ 15 1. డినామినేటర్ ఏమైపోయింది 1 అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ 10. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం 2 అనేది కామన్ తీయచ్చు. ఓకేనా. సో ఇక్కడ 6 ప్లస్ 2 రూట్ 5 ఉంది కదా, ఇందులో నుంచి 2 కామన్ తీస్తే 20 మల్టిప్లైడ్ బై 3 ప్లస్ రూట్ 5 4 మైనస్ రూట్ 15. ఓకే. సో ఇక్కడ మళ్ళీ 20 అనేది అలాగే ఉంచితే, సో ఇక్కడ మేబీ ఈ క్వశ్చన్ అనేది తప్పుగా ఉండొచ్చు సార్. న్యూమరేటర్లో 15 సార్, రూట్ 5 న్యూమరేటర్లో 15. ఓకే 5 15. ఓకే ఓకే సారీ అదే కదా, ఎందుకు క్యాన్సిల్ అవ్వాలి కదా, ఎందుకు క్యాన్సిల్ అవ్వడం లేదని నేను చూస్తున్నాను. సో ఇక్కడ అన్ని చోట్ల 15 ఉండాలి. రైట్, మై మిస్టేక్. ఏంటబ్బా క్యాన్సిల్ కాదే అని చూస్తున్నా. రైట్, కరెక్ట్ అండి. 15. సో ఇక్కడ 10 ప్లస్ 2 రూట్ 15 కదా, అంటే ఇక్కడ నుంచి మొత్తం మిస్ అయింది మళ్ళీ. రైట్ రైట్ సారీ. సో మళ్ళీ చేద్దాం. 2 రూట్ 15 ఉండాలి, అదే కదా క్యాన్సిల్ పోవడం లేదని చెప్పేసి. సో ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ చేద్దాం. రైట్ 10 ప్లస్ 2 రూట్ 15 కదా, సో 10 ప్లస్ 2 రూట్ 15 అలాగే ఉంచుదాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా కామన్ తీయచ్చా, కామన్ వద్దులేండి, అలాగే ఉంచుదాం. సో 10 ప్లస్ 2 రూట్ 15. సో 10 స్క్వేర్ అంటే 100 ప్లస్, ఓకేనా, 10 స్క్వేర్ ఈజ్ 100 కరెక్ట్ కదా. సో 5 ఈజ్ 15 కరెక్ట్. రైట్. సో 10 స్క్వేర్ 100, దీని తర్వాత 15 4 60 ప్లస్ 2ab. సో 2 ఇంటూ 10 ఇంటూ 2 multiplied by 10 multiplied by 2 root 15 will be 10 4s are 40 root 15 40 root 15. ఓకే. సో న్యూమరేటర్లో ఇది. ఇంకా డినామినేటర్లో కనుక చూస్తే మనకు రూట్ 5 ప్లస్ రూట్ 3 కాబట్టి 8 ప్లస్ 2 రూట్ 15. 8 ప్లస్ 2 రూట్ 15. సో ఇక్కడ 160 160 ప్లస్ 40 రూట్ 15 డివైడెడ్ బై, ఇక్కడ వచ్చేసరికి 2 కనుక మనం కామన్ తీస్తే, సో ఇఫ్ వి టేక్ 2 యాజ్ కామన్, 4 ప్లస్ రూట్ 15 4 ప్లస్ రూట్ 15. అండ్ న్యూమరేటర్లో కూడా మనం 20 కనుక కామన్ తీస్తే, ఓకేనా. సో 40 న్యూమరేటర్లో మనం 40 కనుక కామన్ తీస్తే ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి 40 అంటే 10, 40 అంటే 1 రూట్ 15. దీని తర్వాత ఇక్కడ 40. సో ఇక్కడేమో 40. 20 1s are 20 2s are, సో 22 1s are 2 20s are 20 మల్టిప్లైడ్ బై, సాల్వ్ చేస్తే వస్తుంది. రైట్, ఇక్కడ ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం, రూట్ 5 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ 8 ప్లస్ 2 రూట్ 3 10 ప్లస్ 2 రూట్ 15 కరెక్టే. 10 ప్లస్ 2 రూట్ 15 10 ప్లస్ 2 రూట్ 15. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి రూట్ 5 ప్లస్ రూట్ 3 8 2 రూట్ 15. ఇక్కడ ఎక్కడ తప్పు చేశాను నేను, రూట్ 5 ప్లస్ రూట్ 3 కరెక్టే. ఇక్కడ 2 డివైడెడ్ బై రూట్ 5 ప్లస్ రూట్ 3. 8 ప్లస్ 2 రూట్ 15 10 ప్లస్ 2 రూట్ 15. దీని తర్వాత 10 స్క్వేర్ a స్క్వేర్ 100 b స్క్వేర్ ఈజ్ 2 4 15 4s are 60 160 ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి 160లో కనుక మనం 40 కామన్ తీస్తే 40 4s are 160 ప్లస్ 40 1s are రూట్ 15 డివైడెడ్ బై 2 కామన్ తీస్తే 4 ప్లస్ రూట్ 15. రైట్ కరెక్ట్ అండి. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి కదా. రైట్, ఇక్కడ చూడండి. సో 4 రూట్ 15 4 ప్లస్ రూట్ 15 4 ప్లస్ రూట్ 15 క్యాన్సల్. లాస్ట్కి మిగిలేది 40/2 40/2 ఈజ్ 20. ఓకేనా. కొంచెం క్యాలిక్యులేషన్స్ అనేవి, రైట్ కరెక్ట్ అండి, కొంచెం క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చూసుకొని చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈజీ, బట్ ఏంటి అంటే కొంచెం క్యాలిక్యులేటివ్ అనిపించింది. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అయ్యాను నేను, సో అవుతుంటాయి అప్పుడప్పుడు. క్లియర్. సో ఇక్కడ రూట్ 5 ప్లస్ రూట్ 3 క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. 4 ప్లస్ 3 రూట్ 3 బై 7 ప్లస్ 4 రూట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ రూట్ బి. దెన్ a మైనస్ రూట్ బి అనేది ఏమవుతుంది. సో ఇక్కడ కూడా సర్ట్స్ ఉన్నాయి.
సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడో అది రాద్దాం. సో 4 + 3√3 డివైడెడ్ బై 7 + 4√3. 7 + 4√3. ఓకేనా? సో ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇక్కడ రేషనలైజ్ చేద్దాం. సో డినామినేటర్లో ఏదైతే ఉందో దానికి రెసిప్రోకల్ని మల్టిప్లై చేద్దాం. సో 7 - 4√3 బై 7 - 4√3. క్లియరా? సో ఇక్కడ న్యూమరేటర్లో వచ్చేసరికి 4 + 3√3 మల్టిప్లైడ్ బై 7 - 4√3. ఓకేనా? సో మీరు కూడా నాతో పాటు చేస్తుండండి. ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు వెంటనే చెప్పేయండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి 7² - 4√3 హోల్ స్క్వేర్. 7² - 4√3 హోల్ స్క్వేర్. సో న్యూమరేటర్లో ఇండివిజువల్గా 4 × 7 = 28. 28 ప్లస్ 4 × 4 -16√3 ఎంత వస్తుంది? -16√3 అంతేనా? -16√3 మళ్ళీ 4 అయిపోయింది. ఇక్కడ ప్లస్ 3 7 × 3 = 21. సో ప్లస్ 21√3 మైనస్ ఇంటూ ప్లస్ ఇది కూడా మైనస్ అవుతుంది. సో -4 × 3 = 12 12 × 3 = 36 -36 అపాన్ 7² is 49 కింద 7² is 49 4² is 16 16 3 = 48 49 - 48 is 1 అంతే కదా? సో న్యూమరేటర్లో ఏం మిగిలిందో చూద్దాం. సో న్యూమరేటర్లో మనకు మిగిలింది 28 - 36. 28లో 36 కనుక తీసేస్తే -8 సో 21 - 16 21లో 16 తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 5 -8 + 5√3 -8 + 5√3. సో ఇది దేనికి ఈక్వల్ అన్నాడు? దిస్ ఈజ్ ఈక్వల్ టు a + √b. సో a + √bకి ఈక్వల్ అన్నాడు. అవునా? సో a + √b. క్లియర్? సో ఇక్కడ a వాల్యూ ఏమవుతుంది? a వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -8. √b వాల్యూ ఓకేనా? √b వాల్యూ ఈజ్ 5√3. ఓకేనా? అంతే కదా? a వాల్యూ ఈజ్ -8 √b వాల్యూ ఈజ్ 5√3. ఇక్కడ అడిగింది ఏంటి మనకు? a - √b అడిగాడు. సో a అంటే వాల్యూ ఆఫ్ a ఈజ్ -8 -√b -√b అంటే 5√3. సో -8 - 5√3. సో ఆన్సర్ ఈజ్ -8 - 5√3. కానీ ఇక్కడ 5√3 లేదు. సో ఏం చేయాలి? 5ని లోపల పంపించండి. సో -8 -5 అనేది స్క్వేర్ రూట్ లోపలికి వెళ్తే 5² అవుతుంది. సో 5² is what? 25. 25 3s are 75. So our answer is -8 √75. So answer is option C. Yes, correct అండి. ఓకే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి -8 -√75. క్లియర్? నెక్స్ట్. సో ఇక్కడతో ఏంటంటే సర్చ్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో సో ఈజీ నుంచి మనం ఏంటంటే టఫ్ క్వశ్చన్స్ వరకు వెళ్ళాం. ఓకేనా? సో ఇక నెక్స్ట్ ఏంటంటే నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 127 యొక్క డివైజర్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఏవైతే డివైజర్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రోడక్ట్ అనేది మనం చెప్పాలి. అవునా? సో వాటి యొక్క ప్రోడక్ట్. సో 127 అనేది దేనితో డివిజిబుల్ అవుతుంది? 127 అనేది మనకు దేనితో డివిజిబుల్ అవుతుంది? 13తో డివిజిబుల్ అవుతుందా? 13తో డివిజిబుల్ అవుతుందా? లేదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 13. నెక్స్ట్ 17తో డివిజిబుల్ అవుతుందా? 17 టేబుల్లో 127 వస్తుందా? లేదు. సో ఎందులో వస్తుంది మీరు చెప్పండి నాకు. సో 127 ఈజ్ డివిజిబుల్ బై విచ్ నెంబర్? సో ఇక్కడ 127 అనేది నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసరికి ప్రైమ్ నెంబర్. సో 127 అనేది దేనితో డివిజిబుల్ అవుతుంది నాకు చెప్పండి. సో 127 13తో అయితే డివిజిబుల్ కాదు. ఓకే. సో 117 కనుక ఉంటే అది 13తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ 127 అన్నాడు. సో 127 అనేది దేనితో డివిజిబుల్ అవుతుంది? 17తో డివిజిబుల్ అవుతుందా? 19తో డివిజిబుల్ అవుతుందా? 21తో డివిజిబుల్ అవుతుందా? 21తో డివిజిబుల్ కాదు. 23. సో దేంతో డివిజిబుల్? ఒక ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది చూడండి. సో 127 దేంతో డివిజిబుల్ అవుతుంది? సో ఇక్కడ కనుక చూస్తే మనం ఇక్కడ ఈ 127 అనేది దేనితో కూడా డివిజిబుల్ కాదు. దేంతో కాదు? దేనితో కూడా ఈ 127 అనేది దేనితో డివిజిబుల్ కాదు. సో ఇక్కడ 3 అంటున్నారు. సో ఇక్కడ 127 అనేది ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ కాదు. ఇదేంటి?
ఒక ప్రైమ్ నెంబర్. ఇదేంటి? ఒక ప్రైమ్ నెంబర్. అవునా? సో దిస్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో 127 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది దేంతో డివిజిబుల్ కాదు. సో ఒక నెంబర్ అనేది మనం ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా చెక్ చేస్తాం? మాక్సిమం మనం ఏంటంటే ఏవైతే మనకు తెలిసిన ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, 13, 17, 19, 23, దీని తర్వాత 29, వీటితో డివైడ్ చేసి చూడండి. వీటితో డివైడ్ చేసి చూడండి. సో ఒకవేళ డివిజిబుల్ అయితే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు, లేకపోతే అది ప్రైమ్ నెంబర్. సో 127 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? దీనికి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1 మల్టిప్లైడ్ బై 127. సో 127ని మనం ఓన్లీ ఒక విధంగానే రాయొచ్చు. సో 1 ఇంటూ 127. సో 1 ఇంటూ 127 అంటే వీటికి ఫ్యాక్టర్స్ అంటే 127కి ఫ్యాక్టర్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 127 అంటే మనం ఏం చేస్తాం? 1, 127 ఇవి రెండే ఫ్యాక్టర్స్, లేదా ఇవి రెండే ఏంటి? డివైజర్స్. ఇవి రెండేంటి? డివైజర్స్ అయితే. అవునా? సో దీస్ ఆర్ ద 2 డివైజర్స్ ఆఫ్ 127. సో ఇక్కడ నుంచి మనకేం చెప్పాడు? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ అంటే ఆ డివైజర్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటి అని అడిగాడు. సో ఆ డివైజర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే 1 ఇంటూ 127 ఏమవుతుంది? అదే అవుతుంది. సో ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్, ఓకేనా, ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ని మనం వాటి యొక్క డివైజర్స్తో మల్టిప్లై చేస్తే మనకు అదే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్. ఏంటి అంటే, సో ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, క్వశ్చన్ 127 కాదు, 117. సో 117. సో 117కి, ఓకేనా, 117కి ఏవైతే డివైజర్స్ ఉన్నాయో దాని యొక్క ప్రోడక్ట్ అనేది మనకు కావాలి. దాని యొక్క ప్రోడక్ట్. సో 117 అనేది, ఓకేనా, 117 అనేది దేంతో రాయొచ్చు అంటే దీని యొక్క మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్స్ లేదా దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 117 కెన్ బి రిటర్న్ యాజ్ 1 ఇంటూ 117. 1 మల్టిప్లైడ్ బై 117. అవునా? కరెక్ట్. నెక్స్ట్ 7, 8, 9 ఇది 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 3 మల్టిప్లైడ్ బై ఏమవుతుంది? 3 3s are 9. 3 3s are 9. నెక్స్ట్ 27. 3 9s are 27. నెక్స్ట్ ఇది 13తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 13 కాదు. నెక్స్ట్ దీని తర్వాత 3 తర్వాత వచ్చే నెంబర్ 9. ఇది 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. 9 ఇంటూ 13. 9 ఇంటూ 13. సో ఇప్పుడు చూడండి 117 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 117 అంటే 117కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనం ఏం చేయాలి? ఏమేమి రాయాలి? 1 రాయాలి, తర్వాత 3 రాయాలి, దీని తర్వాత 9 రాయాలి, దీని తర్వాత 13 రాయాలి, దీని తర్వాత 39 రాయాలి, దీని తర్వాత వచ్చేసరికి 117 రాయాలి. అవునా? సో 117 ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఈ 117కి ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అని చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకేంటంటే ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగాడు కూడా. సో ఫ్యాక్టర్స్ అంటే 117కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 3, 9, 13, 39, 117 అంటే 117 ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు, లేదా డివైజర్స్ కూడా చెప్పొచ్చు. సో దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నెంబర్ అనేది 117ని డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇలాగా క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. సో ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్, సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 680. సో 680కి ఎన్ని డివైజర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏమడిగాడు? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 680కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ వదిలేసి మిగతావి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? సో 680 తీసుకుందాం. 680. సో ఇప్పుడు 1 అండ్ ఇట్ సెల్ఫ్ తీసుకోకూడదు మనం. అవునా? సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ తీసుకోకూడదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో స్టార్ట్ చేద్దాం. 2 మల్టిప్లైడ్ బై, సో 2 3s are 6, 340. సో 2 ఇంటూ 340. నెక్స్ట్ 4తో, 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 8 ఒక 14. సో 3తో డివిజిబుల్ కాదు. 4తో చూద్దాం. 4 1s are 4, 4 7s are 28. నెక్స్ట్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 5తో డివిజిబుల్ అవుతుంది. ఎస్, 5 మల్టిప్లైడ్ బై, సో 5 1s are 5, నెక్స్ట్ 5 3s are 15, 5 6 are 30. 5 1s are 5, కరెక్ట్ కదా? సో 5 1s are 5, 5 3s are 15, 5 6 are 30. నెక్స్ట్ 6తో, సో 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 6తో కూడా కాదు. 7తో 68 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా?
7తో కాదు. సో 68 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. నెక్స్ట్ 8 గనక చూస్తే 7 8 జా 56, 7 8 జా 56, 8 8 జా 64. సో 8తో కూడా కాదు. 9తో దేంతో డివిజిబుల్ అవుతుంది? 9తో చూడండి. 8 9 10. సో ఇక్కడ 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం రూల్ ఏది ఫాలో అవ్వాలి? సో దాని యొక్క సమ్ అనేది మనం 9తో డివిజిబుల్. సో ఇది 9తో కూడా డివిజిబుల్ కాదు. ఇంకా దేంతో అవుతుంది? ఇంకా మనకు 10తో అవుతుందా? కాదు. 10తో అవుతుంది. ఎస్, 10 ఇంటూ 68. 10 మల్టిప్లైడ్ బై 68. 11తో కాదు. 12తో కాదు. 13తో కాదు. 14తో కాదు. 15 4 జా 60. మళ్ళీ ఎంత మిగులుతుంది? 80. 15తో కాదు. 16తో కూడా కాదు. 17. ఎస్, 17తో అవుతుంది. 17 4 జా 68. 17 4 జా 68. సో ఇక్కడ ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5. సో 5. ఇంకోటి ఉంటుంది చూడండి. సో ఇంకోటో లేదా ఇంకో ఎక్స్ట్రాగా ఉంటుంది. సో నెక్స్ట్ 17 18 19. సో 19 కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 34 కూడా అవుతుంది. 34 మల్టిప్లైడ్ బై 20. 34 2 జా 68. సో ఇక్కడ టోటల్గా 1 2 3 4 5 6 6 2 జా 12. సో 12 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఏదైనా అవుతుందా? సో 8 ఇంటూ 85. రైట్, 8 కూడా ఉంటుందా? సో ఇక్కడ 8. సో ఒకసారి చూద్దాం. 8 6 8 జా 48. రైట్ 8 కూడా ఉందండి. 8 కూడా ఉంది. సో 8 కూడా రాయాలి. 8 ఇంటూ ఎంత? 85. రైట్ కరెక్ట్ అండి. మిస్ అయింది అది. 8 ఇంటూ 85. సో 8తో కూడా ఇది డివిజిబుల్ అవుతుంది. సో 8 ఇంటూ 85. సో 1734. సో ఇంకా ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చూడండి. 68 అనేది 680 అనేది ఇంకా ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అవుతుందా? సో 1 2 3 4 5 6 7. సో 7 ఉన్నాయి. ఇంకా ఏదైనా నెంబర్తో. సో 136 అంటే ఇది మనకు ఐ గెస్ ఇంతే కదా. సో మ్యాక్సిమం అన్నీ కూడా ఇంతే. నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంతే. సో 8తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో టోటల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. 7 2 జా 14. అంటే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే టోటల్గా 14 ఫ్యాక్టర్స్ ఉన్నాయి లేదా 14 డివైజర్స్ ఉన్నాయి. అవునా? 14 ఫ్యాక్టర్స్ ఉన్నాయి లేదా 16తో కూడా డివిజిబుల్ అవుతుందా? 16 6 జా 96. 16 2 30, 16 3 48, 16 4 జా 64. 16తో డివిజిబుల్ కాదు కదా. 16 4 జా 64, 40. 16తో కాదే. 8 ఇంటూ 2 16 అంటున్నాను. 16తో అవుతుందా? 680 upon 16. 16 4 జా 64, 40. 16లో 40 రాదు కదా. సో టోటల్గా ఎన్ని? 16 ఉన్నాయా? సో ఇంకో నెంబర్ ఏం మిస్ అయింది? 14 కాకుండా 16. సో ఇక్కడ టోటల్ ఇక్కడ ఏం అడిగాడు చూడండి. సో ఇక్కడ ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేది తీసుకోకూడదు మనం. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ లేకుండా మిగతావి చూడాలి. సో అలా అన్నప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 14 ఉన్నాయి. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా టోటల్గా ఎన్ని డివైజర్స్ ఉన్నాయంటే 14 డివైజర్స్ ఉన్నాయి. ఓకేనా? 14 డివైజర్స్ ఉన్నాయి. సో ఇదేంటి? బేసిక్ మెథడ్ ఇది. ఓకేనా? ఇది మనకేంటంటే బేసిక్ మెథడ్. లేదు ఇది మనం ఇలా చేయకుండా వేరే విధంగా చేయాలి అంటే, ఓకేనా, ఈ పర్టికులర్ క్వశ్చన్ని వేరే విధంగా చేయాలంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వెరిఫై చేద్దాం. మనం ఇక్కడ ఏదైతే ఆన్సర్ అనేది చెప్పామో, ఓకేనా. సో టోటల్గా ఉన్నవి 16, టోటల్గా డివైజర్స్ ఉన్నవి 16, కానీ మనకు ఆన్సర్లో కావాల్సింది 14. ఓకేనా. సో ఏం చేయాలి? ఎప్పుడైనా కూడా ఇటువంటి క్వశ్చన్ కనుక వస్తే ఎన్ని డివైజర్స్ ఉన్నాయి, ఎన్ని పాజిటివ్ డివైజర్స్ ఉన్నాయని చెప్పేసి ఇలాంటి ఒక క్వశ్చన్ కనుక వస్తే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 680 తీసుకోండి. ఓకేనా, 680. దీన్ని ఏం చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో బ్రేక్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో స్టార్ట్ చేయండి. 2 3 జా 6, 2 4 జా 8, 340. నెక్స్ట్ మళ్ళీ 2 1 జా 2, 2 7 జా 14, 170. నెక్స్ట్ 2తో మళ్ళీ 2 8 జా 16, 2 5 జా, అంతేనా. నెక్స్ట్ మళ్ళీ 2తో పోతుందా? పోదు. 3తో పోతుందా? 5, 3తో పోదు, 5. నెక్స్ట్ 5 5 1 జా 5, 5 3 జా 5 3 జా కాదు కదా, 5 1 జా 5, 5 7 జా 35. 5 1 జా 5, 5 7 జా 35. క్లియరా? సో టోటల్గా ఇంతే కదా. సో అన్నీ కూడా ఇవే. సో 680 కెన్ బి రిటర్న్. సో ఇది బేసిక్ అండి. ఓకేనా, ఇది మనం ఏదైతే నేర్చుకున్నామో ఇది బేసిక్. అలా కాకుండా మనం ఏంటంటే డైరెక్ట్గా ఇది కనుక యూజ్ చేస్తే, ఇలా కనుక చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 680 కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? 2 cube మల్టిప్లైడ్ బై 5 to the power of 1
మల్టిప్లైడ్ బై 17 to the power of 1. సో ఇది మనం ఎగ్జామ్లో యూజ్ చేయకూడదు. ఈ మెథడ్ ఎగ్జామ్లో యూజ్ చేయకూడదు. ఏ మెథడ్ యూజ్ చేయాలి? ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా? సో 680ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. క్లియరా? సో ఇలా మనం ఏంటంటే 2 cube ఇంటూ 5 to the power of 1 ఇంటూ 17 to the power of 1. క్లియరా? సో ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఇక్కడ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్? సో పాజిటివ్ డివైజర్స్ ఎన్ని ఉంటాయంటే పవర్ అనేది ఉందా ఇక్కడ ఎన్ని అయితే పవర్స్ ఉన్నాయో అన్నీ తీసుకోండి. కానీ ప్రతి ఒక్క పవర్కి 1 అనేది ఇంక్రీజ్ చేయాలి. ఏం చేయాలి? ప్రతి ఒక్క పవర్కి 1 ఇంక్రీజ్ చేయాలి. సో 3కి 1 ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? సో 3 + 1. అదేవిధంగా 1 ఉంది. సో 1 + 1 నేనేం చేస్తున్నాను? పవర్స్ తీసుకుంటాను. నెక్స్ట్ 17కి ఏముంది? 1. సో 1 + 1. సో టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే, సో టోటల్గా ఎన్ని పాజిటివ్ డివైజెస్ ఉంటాయంటే 4 × 2 × 2. సో 4 4s are 16. 4 4s are 16. అంటే టోటల్ అంటే 680 అనే నెంబర్కి టోటల్గా ఎన్ని డివైజర్స్ ఉంటాయి లేదా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 16. కానీ మనకు ఎగ్జామ్లో ఏం చెప్పాడు? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేది తీసుకోకూడదు అన్నాడు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ని ఏం చేయకూడదు? తీసుకోకూడదు అన్నారు. సో ఆన్సర్ ఈజ్ 14. ఎస్, మనం ఇక్కడ ఏదైతే రాసామో అది కరెక్టే. సో ఎగ్జామ్లో ఇదంతా మనం రాసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఒక నెంబర్ని ఇలా రాసి దాని యొక్క ఫ్యాక్టర్స్ని బ్రేక్ చేస్తాం, ఇలా రాస్తాం. రాసిన తర్వాత టోటల్ పాజిటివ్ డివైజర్స్ ఎన్ని పాజిటివ్ డివైజర్స్ ఉన్నాయి అంటే పవర్స్ని, ఓకేనా? సో ఇక్కడ రాసుకోండి కావాలంటే పక్కన, పవర్స్ +1. నెక్స్ట్ ఇంకోసారి పవర్ +1. సో పవర్ +1 అనేది యాడ్ చేస్తూ మల్టిప్లై చేస్తాం. క్లియరా? అర్థమైందా అందరికీ? అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తాను, దీనిపైన చేయండి. సో లెట్ us take a question 1320. సో 1320కి పాజిటివ్ టోటల్ డివైజర్స్ ఎన్ని ఉన్నాయి? సో 1320కి టోటల్ డివైజెస్ ఎన్ని ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1320కి మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో బ్రేక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1320ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో బ్రేక్ చేయండి. 1320 2తో 2 6 are 12, 2 6 are 12, 0. నెక్స్ట్ 2 3s are 6, 2 3s are 6, 0. నెక్స్ట్ మళ్ళీ 2 1s are 2, 2 6 are 12, అంతే కదా? 2 1s are 2, 2 6 are 12, 2 5s are 10. నెక్స్ట్ 5తో 5 3s are 15, 5 3s are 15. నెక్స్ట్ 3తో 3 11s, అంతే కదా? సో టోటల్గా అన్నీ ఏంటంటే ఇదే బ్రేక్ అయ్యేది. సో 1320 కెన్ బి రిటన్ యాజ్ 2 cube multiplied by 3 to the power of 1 multiplied by 5 to the power of 1 multiplied by 11 to the power of 1. అవునా? 11 to the power of 1. సో ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఏం చేయాలి? బేస్ని తీసుకోవాలా, పవర్ని తీసుకోవాలా? సో ఇక్కడ ఎప్పుడైనా కూడా మనకు టోటల్ ఫ్యాక్టర్స్ లేదా టోటల్ డివైజర్స్ కావాలంటే పవర్స్ని తీసుకోవాలి. సో పవర్ ఎంత? ఇక్కడ 3. కానీ ప్రతి ఒక్క పవర్కి 1 యాడ్ చేయాలి. సో 3 + 1 మల్టిప్లైడ్ బై 1 + 1, మళ్ళీ 5కి ఉన్న 1 + 1, నెక్స్ట్ 11కి ఉన్న 1 + 1. సో ఇక్కడ టోటల్గా ఎంత వచ్చింది? 4 multiplied by 2 multiplied by 2 multiplied by 2. సో 8 4 8s are 32. సో టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 32 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 32 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. క్లియరా? అర్థమైందా అందరికీ? ఓకేనా? సో ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ఈ 1 అనేది, ఓకేనా, ఎక్స్ట్రాగా మనం 1 అనేది ఎందుకు రాస్తున్నాం? ఈ +1 అనేది ఎందుకు రాస్తాం? సో ఇప్పుడు చూడండి 1320 అనేది ఉంది. సో ఇది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో 1320 ఉంది. సో 2 cube multiplied by 3 to the power of 1 multiplied by 5 to the power of 1 multiplied by 11 to the power of 1. ఓకేనా? సో ఇప్పుడు 2 cube తీసుకుందాం. సో 2 cube కనుక నేను రాయడం స్టార్ట్ చేస్తే 2 cube కనుక నేను రాయడం స్టార్ట్ చేస్తే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3 ఇలా రాయొచ్చు. అవునా? సో నేను 2 cube వరకు వెళ్ళాలి అంటే నేను 0 నుంచి స్టార్టింగ్ నుంచి 2 cube వరకు వెళ్ళాలి అంటే నేను 0 కూడా రాయాలి.
ఏం చేయాలి? 2 క్యూబ్ 2 టు ద పవర్ ఆఫ్ 0, 2 టు ద పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. సో టోటల్‌గా ఎన్ని నంబర్స్ అయ్యా? 1, 2, 3, 4. సో టోటల్‌గా ఇక్కడ ఎన్నున్నాయి? 4 నంబర్స్ ఉన్నాయి. సో ఈ అడిషనల్‌గా 1 ఎందుకు వచ్చిందంటే 2 టు ద పవర్ ఆఫ్ 0. అదే విధంగా ఓకేనా? అదే విధంగా 3 టు ద పవర్ ఆఫ్ 1 అంటే నేను 3 టు ద పవర్ ఆఫ్ 0 మల్టిప్లైడ్ బై 3 టు ద పవర్ ఆఫ్ 1 ఇలా రాస్తాం. క్లియరా? ఈ 1 అనేది ఎక్స్ట్రాగా ఇలా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 13th క్వెషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ద నంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 13 ఫ్యాక్టోరియల్. సో 13 ఫ్యాక్టోరియల్ అంటే ఓకేనా? వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్? సో ఫ్యాక్టోరియల్‌కి అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ ఉంది. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్‌గా 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో 1 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 4 మల్టిప్లైడ్ బై 5 ఇంతవరకు రాయాలి. ఓకేనా? ఇలా రాయాలి. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్‌ని మనం ఏం చేయాలంటే ప్రైమ్ నంబర్స్‌గా బ్రేక్ చేద్దాం. ప్రైమ్ నంబర్స్ ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి? సో ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి చూడండి. ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2, 3, 5, 7. సో 2s ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ 2 2s ఉన్నాయి. 4లో 2 2s ఉన్నాయి. సో 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్. 3s ఎన్ని ఉన్నాయి? 1. 5s ఎన్ని ఉన్నాయి? 1. అంతే కదా? సో 2 క్యూబ్ 3 to the power of 1, 5 to the power of 1. So 5 factorial can be written as 2 cube 3 to the power of 1, 5 to the power of 1 ఇలా రాస్తాం. సో ఇదే విధంగా ఈ 13 ఫ్యాక్టోరియల్ని కూడా మనం ఇలాగే బ్రేక్ చేద్దాం. సో 13 ఫ్యాక్టోరియల్. సో ఎక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 ఫ్యాక్టోరియల్ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి కౌంట్ చేయండి. ఎన్ని 2s ఉన్నాయి కౌంట్ చేయండి. ఇక్కడ ఒకటి ఉంది 1, ఇక్కడ 2 2s ఉన్నాయి 1, 2, 3, ఇక్కడ ఒక 2 ఉంది 4 ఓకేనా? ఇక్కడ 3 2s ఉన్నాయి. ఇక్కడ ఒక 1 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ 3 2s ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ కూడా ఒక 2 ఉంది. అంతేనా? సో ఇక్కడ 2 2s ఉన్నాయి 4 3s are 12. సో జాగ్రత్తగా చూడండి ఎన్ని 2s ఉన్నాయి కౌంట్ చేయండి. 1, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3 2s ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 2 ఓకేనా? సో టోటల్‌గా ఎన్ని 2s ఉన్నాయి? 2, 3, 4, 7, 8, 9, 10 అంటే ఇక్కడ 13 ఫ్యాక్టోరియల్‌లో 2 to the power of 10 అంటే 2 అనేది ఎన్ని సార్లు వచ్చింది? 10 టైమ్స్ వచ్చింది. ఓకేనా? 2 అనేది ఎన్ని సార్లు వచ్చింది? 10 టైమ్స్. నెక్స్ట్ 2 అయిపోయిందా? నెక్స్ట్ 3 చూడండి. 3 ఎన్ని ఉన్నాయి? ఓకేనా? 3 చూద్దాం ఇంకా. ఎన్ని 3s ఉన్నాయి చూడండి. సో 3 ఇక్కడ ఒకటి ఉంది 1. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది 1. నెక్స్ట్ ఇక్కడ 2 3s ఉన్నాయి 2 3s. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక 3 ఉంది. అంతే కదా? అంతే. సో 1, 2, 3, 4, 5 అంటే 3 to the power of 5. సో 3 అయిపోయింది. నెక్స్ట్ 2, 3 తర్వాత 5. 5s ఎన్ని ఉన్నాయి? సో 5s ఇక్కడ ఒక 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక 5 ఉంది. సో 2 5s ఉన్నాయి. 2 5s. నెక్స్ట్ 7s ఎన్ని ఉన్నాయి? 7s ఎన్ని ఉన్నాయి? ఒక 7 ఉంది. ఒకటే కదా 7 ఉండేది. 14 ఉంటే 2 7s ఉంటాయి. నెక్స్ట్ 7 అయిపోయింది. నెక్స్ట్ 11s ఎన్ని ఉన్నాయి? ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నంబర్స్ 11 కూడా ఒకటే ఉంది. 13s ఎన్ని ఉన్నాయి? ఒకటే 13 ఉంది. అంతే. సో 13 ఫ్యాక్టోరియల్‌ని మనం గనక రాస్తే ఎలా అవుతుందంటే ఇలా అవుతుంది. సో 13 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాస్ 2 to the power of 10, 3 to the power of 5, 5 స్క్వేర్, 7 to the power of 1, 11 to the power of 1, 13 to the power of 1. క్లియరా? సో రాసేసాం. అన్నీ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టోటల్ డివైజర్స్ ఓకేనా? పాజిటివ్ అవి కూడా టోటల్ పాజిటివ్ డివైజర్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ప్రతి ఒక్క పవర్ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేయండి. సో 10 + 1, అదేవిధంగా 5 + 1, అదేవిధంగా 2 + 1, అదేవిధంగా 7కి ఏముంది 1, 1 + 1, అదేవిధంగా ఏముంది 11కి 1 + 1, నెక్స్ట్ 13కి 1 + 1 అంతేనా? సో ఇక్కడ 10 + 1 ఏమవుతుంది? 11 ఇంటూ 5 + 1 6, 2 + 1 3, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2. మీరు అడగచ్చు, సార్ నేను ఎగ్జామ్లో ఇంత మల్టిప్లై చేయాలా? నేను ఎగ్జామ్లో ఇంత మొత్తం మల్టిప్లై చేయాలి అంటే అవసరం లేదు. మనం ఏంటంటే ఎగ్జామ్లో ఏంటంటే కొంచెం స్మార్ట్ వర్క్ అనేది చేస్తాం. ఓకేనా? స్మార్ట్ వర్క్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ నెంబర్ కనిపిస్తుంది? 11 అంటే నా నెంబర్ అనేది, నా ఆన్సర్ అనేది ఓకేనా? నా ఆన్సర్ అనేది ఏంటి అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్‌కి నా ఆన్సర్ అనేది ఏంటి అంటే 11తో మల్టిపుల్ అవుతుంది. ఓకేనా? సో 11 యొక్క మల్టిపుల్. సో 11 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ.
11 యొక్క మల్టిపుల్. సో ఇది 11 యొక్క మల్టిపులా? కాదు. సో 1440 అనేది 11 యొక్క మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ నెంబర్ అంటే 1584 అనేది 11 యొక్క మల్టిపుల్. యెస్, ఇది 11 యొక్క మల్టిపుల్. 1312 అనేది 11 యొక్క మల్టిపుల్ కాదు. 13 కూడా 11 యొక్క మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ ఈస్ 1584. ఆన్సర్ ఏమవుతుంది? 1584. సో ఓన్లీ 11 యొక్క మల్టిపుల్ మాత్రమే చూశాను. సో 11 యొక్క మల్టిపుల్ 1584 ఉంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ 1584. అంతే. మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? 1184. లేదు మీరు ఏం చేయొచ్చు, నా ఆన్సర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. 3తో ఏది డివిజిబుల్ అవుతుంది అలా అయినా చూడొచ్చు. లేదా నా ఆన్సర్ అనేది 8తో డివిజిబుల్ అవ్వాలి. ఏది 8తో డివిజిబుల్ అవుతుంది అలా అయినా చూడొచ్చు. క్లియరా? సో ఇక్కడ అది హెల్ప్ అవుతుంది. ఓకేనా? క్లియరా? రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్. రైట్. ఇక 4th క్వశ్చన్ అండి, ఇఫ్ 10 డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ 235A43B3316 అంట ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ అండ్ A - B ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ని రాద్దాం. సో 235A43B316. ఓకేనా? ఈ నెంబర్ వచ్చేసరికి దేంతో డివిజిబుల్ అయిందంట? 9తో డివిజిబుల్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఆ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, సో ఒక నెంబర్ అనేది 9తో కనుక డివిజిబుల్ అయితే మనకు ఏముంది? ఆ డిజిట్స్ యొక్క సమ్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దాం. డిజిట్స్ యొక్క సమ్. సో 3, 5, 10. ఓకేనా? 10 ఒక 4, 14, 17, 20, 21, 27. ఎంత వచ్చింది? 27. సో 27 ప్లస్ A ప్లస్ B. 27 ప్లస్ A ప్లస్ B. సో ఇది దేనితో డివిజిబుల్ అవ్వాలి? సో దిస్ షుడ్ బి డివిజిబుల్ బై, లేదా ఇది దేనికి డివిజిబుల్ అవ్వాలి? 9 ఇంటూ Kకి ఈక్వల్ అవ్వాలి. అవునా? 9 ఇంటూ K. అండ్ ఇక్కడ A వాల్యూ అండ్ B వాల్యూ, A వాల్యూ అండ్ B వాల్యూ అనేవి డిజిట్స్. అంటే దీని యొక్క మాక్సిమం వాల్యూ ఇది 9 కావచ్చు, ఇది 9 కావచ్చు. ఓకేనా? ఇది 9 కావచ్చు, ఇది కూడా 9 కావచ్చు. క్లియరా? అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే కొన్ని ఇవి ఉంటాయన్నమాట. ఏది ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఏది ఇక్కడ మనకు ఆన్సర్స్ అనేవి ఏవేవి రావచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గనక మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ పాసిబిలిటీ నెంబర్ 1. సో 27 ప్లస్ A ప్లస్ B దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 27 అవ్వచ్చా? ఇది మనకు 27 అయ్యే అవకాశం ఉందా? సో ఇక్కడ ఒకవేళ ఇది 27కి ఈక్వల్ అయితే అప్పుడు A 0 అవుతుంది, B కూడా 0 అవుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏం చెప్పాడు? A - B షుడ్ బి ఈక్వల్ టు 5. అంటే ఇక్కడ 27 కాకూడదు. అవునా? 27 కాకూడదు. సో 27 తర్వాత వచ్చే మల్టిపుల్ ఏంటి 9కి? 4 9 36. అంటే ఇక్కడ 36 తీసుకున్నాం. సో అప్పుడు A ప్లస్ B ఏమవుతుంది? అప్పుడు A ప్లస్ B దట్ విల్ బి 9. సో A ప్లస్ B అనేది 9. సో A ప్లస్ B అనేది 9. A - B ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ నుంచి మనం A వాల్యూ B వాల్యూ చెప్పొచ్చా? సో A వాల్యూ వచ్చేసరికి 9 ఒక 5, 9 ఒక 5 వచ్చేసరికి 14. సో 7, B వాల్యూ 2. ఇక్కడ 7, 2 ఉందా ఆప్షన్లో? ఎస్, ఆన్సర్ ఈజ్ 7, 2 ఆప్షన్ 2. అంతే. అర్థమైందా ఇక్కడ? సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి 27 ప్లస్ A ప్లస్ B అనేది 9 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో 9 ఇంటూ K. సో ఇక్కడ 9 ఇంటూ 3, 9 3 27. 27 తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకు? A ప్లస్ B అనేది మనకేంటంటే ఎక్కువగానే ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా A B రెండు 0 కాకూడదు. సో ఇక్కడ మనం అది కండిషన్ మీట్ చేసిన తర్వాత సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది 7, 2 వచ్చింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. వెన్ ఎ నంబర్ ఈజ్ డివైడెడ్ బై డివైజర్ ద quotient obtained is 1/3 of the divisor and the remainder is 50% more than the quotient. If the remainder is 30, then the value of original number. So original number ఏంటి? సో ఎప్పుడైనా చూడండి, డివిడెండ్, ఓకేనా, డివిడెండ్ ఇజ్ ఈక్వల్స్ టు డివైజర్ మల్టిప్లైడ్ బై కోషంట్. ఇలా మొత్తం రాయడం ఎందుకు? సింపుల్గా ఫార్మేట్ రాసేస్తాను మీకు, అంతా ఎందుకు? సో క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ డి డివైజర్, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ మల్టిప్లైడ్ బై కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది మనకు ఫార్మేట్. అంతేనా? అంతే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చెప్పాడు చూద్దాం. లాస్ట్ నుంచి రండి. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 30, రిమైండర్ ఎంత అంట? 30. రిమైండర్ ఈజ్ 30. అండ్ ఇప్పుడు ఏం చెప్పాడు? అండ్ ద రిమైండర్ ఈజ్ 50% మోర్ దాన్ ద కోషంట్. అంటే రిమైండర్ అనేది కోషంట్ కంటే
కోషంట్ కంటే 50% ఎక్కువ. అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ కోషంట్. అంటే కోషంట్ని మనం 1.5 టైమ్స్ చేస్తే రిమైండర్ వస్తుంది. సో రిమైండర్ ఎంత ఇక్కడ 30, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 ఇంటూ కోషంట్. సో ఇక్కడ నుంచి కోషంట్ వాల్యూ ఎంత వస్తుంది? 15 1s 15 2s 30, అంతే కదా. సో కోషంట్ని 1 పాయింట్ టైమ్. సో కోషంట్ ఈజ్ ఈక్వల్స్ టు 20. సో కోషంట్ వాల్యూ వచ్చేసింది, అవునా. సో క్యూ వాల్యూ మనకు కూడా వచ్చేసింది, అవునా. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద కోఎఫిషియంట్ ఆబ్టైన్డ్ ఈజ్ 1/3 ఆఫ్ ద డివైజర్. సో కోఎఫిషియంట్ ఏదైతే వచ్చిందో, సో క్యూ వాల్యూ ఏదైతే వచ్చిందో అదేంటంట, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ ద డివైజర్ స్మాల్ డీకి. సో స్మాల్ డి ఏమవుతుంది, స్మాల్ డి ఇక్కడ కోషంట్ మనకు తెలుసు, కోషంట్ ఈజ్ 20. సో స్మాల్ డి అనేది ఏమవుతుంది, 3 multiplied by 20. సో డివైజర్ ఈజ్ ఈక్వల్స్ టు 60. డివైజర్ ఎంత, 60. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ని మనం రివర్స్లో కనుక సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. క్లియరా, 60. సో డివిడెండ్ అనేది ఏమవుతుంది, సో డివిడెండ్ ఆర్ ఆన్సర్ ఈజ్ 6 2s 12, 1200 ప్లస్ 30. సో 1200 ప్లస్ 30 ఏమవుతుంది, 1230, అంతేనా. 1230 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లేదా ఆప్షన్ 4. క్లియర్. సో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్స్ని కరెక్ట్గా ఫాలో అయితే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. క్లియరా. సో 1230 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డిక్రీజ్డ్ బై ద లార్జెస్ట్ 2-digit నెంబర్. ఓకేనా, లార్జెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 20 అండ్ కే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్. సో 4-digit స్మాలెస్ట్ నెంబర్ కావాలి, విచ్ వెన్ డిక్రీజ్డ్ బై లార్జెస్ట్ 2-digit నెంబర్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2-digit నెంబర్. సో 2-digit నెంబర్లో లార్జెస్ట్ 2-digit నెంబర్ ఏంటి, 99, అంతేనా. 99. సో ఇప్పుడు చూద్దాం. సో లెట్ us say దిస్ ఈస్ కే. సో స్మాలెస్ట్ 4-digit నెంబర్ వచ్చేసరికి కే. సో ఈ కేలో మనం ఏం చేయాలంట, ఈ 99ని సబ్ట్రాక్ట్ చేస్తే, కేలో మనం 99ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఒక ఎన్ అనే నెంబర్ అనేది వస్తుంది, అంతేనా. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డిక్రీజ్డ్ బై లార్జెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 20 అండ్ 25. 15, 20 అండ్ 25. అంటే ఇక్కడ కే వాల్యూ అనేది, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి, ఎన్ అంటే నెంబర్. అంటే ఇక్కడ మనకు ఏవైతే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడో ఇవన్నీ కూడా ఎన్ వాల్యూస్. ఇవన్నీ ఏంటి, ఎన్ వాల్యూస్. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కే, అవునా. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డిక్రీజ్డ్ బై లార్జెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై, ఓకేనా, 15, 20 ఇది, ఓకేనా. సో ఇది మనం ఆన్సర్ అనేది ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కే. సో ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అంటే 1099, 1599, 1299, 3099, ఇందులో అన్నిట్లోంచి 99 తీసేయండి ఫస్ట్. 99 అన్నిట్లోంచి తీసేయండి, ఓకేనా. 99 తీసేయండి అన్నిట్లో. సో అన్నిట్లో 99 తీసేసిన తర్వాత మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 1000 మిగులుతుంది, నెక్స్ట్ ఇక్కడ 1500 మిగులుతుంది, నెక్స్ట్ ఇక్కడ 1200 మిగులుతుంది, ఇక్కడ 1100 మిగులుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది స్మాలెస్ట్, అంటే చిన్న వాల్యూ నుంచి రండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 తీసుకుందాం. సో 1000 అనేది 15తో 20తో 25తో అన్నిటితో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో 1000 అనేది 15తో డివిజిబుల్ అవుతుందా, ఈ 1000 డివిజిబుల్ బై 15లో ఇది డివిజిబుల్ కాదు. సో ఆన్సర్ అనేది ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏంటంటే ఆప్షన్ హెల్ప్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ వైజ్గా వెళ్ళొద్దు, స్మాల్ నుంచి బిగ్ వెళ్ళండి. సో 1000 అయిపోయింది. 1000 తర్వాత నెక్స్ట్ నేను ఏం చెక్ చేస్తాను, 11 చెక్ చేస్తాను, 1100. సో 1100 అనేది 15తో డివిజిబుల్ అవుతుందా, ఈజ్ 1100 డివిజిబుల్ బై 15. సో 15తో డివిజిబుల్ అవుతుందా, కాదు. 1100 అనేది 15తో డివిజిబుల్ కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ నా నెంబర్ వచ్చేసరికి 1200 తీసుకుందాం. సో 1200 అనేది 15తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్, ఇది డివిజిబుల్ అవుతుంది, ఓకేనా. దేంతో డివిజిబుల్ అవుతుంది, 1200 అనేది 15తో డివిజిబుల్ అవుతుంది. దేంతో, 15 కనుక చూస్తే మనము 15 6 90, 15 8
15 8 120 అంతే కదా. సో ఇక్కడ 1200 అనేది 15తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 1200 అనేది 20తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 25తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. సో నా ఆన్సర్ వచ్చేసరికి 1299. నా ఆన్సర్ ఏంటి? 1299 నాట్ 1599. సో ఇక్కడ ఏం అడిగాడు? ఇక్కడ కండిషన్ చూడండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ అడిగాడు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్? సో స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనకు కావాల్సిన స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి? 1299. సో మనం తొందరలో ఏం చేస్తామంటే 1599 తీసుకుంటాం. 1599లో 99 తీసేసి 1500. సో 1500 ఈజ్ డివిజిబుల్ బై 15 అని చెప్పేసి మార్క్ చేస్తాం. కానీ ఇక్కడ 1200 అనేది దానికంటే తక్కువ. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. సో 7th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద 4 డిజిట్ ఈవెన్ నెంబర్స్, ఇక్కడ చూడండి. ఇఫ్ ద 4 డిజిట్ ఈవెన్ నెంబర్ అంటే ఇది ఈవెన్ నెంబర్ అంట. ఓకేనా? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అంటే y వాల్యూస్ అనేవి ఏవేవి కావచ్చు? y వాల్యూస్ కెన్ బి 0, 2, 4, 6, 8 ఈజ్ డివిజిబుల్ బై 11. అంటే ఇది 11తో డివిజిబుల్ అంట. అంటే చూడండి x 5 4 y. So x 5 4 y is divisible by 11. Then the number of possible pairs of x comma y. సో x comma y యొక్క పాసిబుల్ పేర్స్ అంటే, సో y 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ యొక్క డిఫరెన్స్ చూడాలి. ఓకేనా? సో x ప్లస్ 5 సారీ x ప్లస్ 4 కదా, x ప్లస్ 4 డిఫరెన్స్ x ప్లస్ 4 డిఫరెన్స్ y ప్లస్ 5 y ప్లస్ 5 ఇది దేనికి ఈక్వల్ కావాలి? ఎయిదర్ 0 కన్నా ఈక్వల్ కావాలి లేదా 11 యొక్క మల్టిపుల్కి ఈక్వల్ కావాలి. సో 11కి ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మనం ఏం చేద్దామంటే ఇది 0కి ఈక్వల్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? 0కి ఈక్వల్ చేద్దాం. సో లెటస్ సే ఎక్స్ ప్లస్ 4 మైనస్, సో డిఫరెన్స్ కాబట్టి y ప్లస్ 5 y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది 0కి ఈక్వల్ అయింది. ఓకేనా? ఓకేనా? సో ఇది 0కి ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది? సో 5 ప్లస్ 4, సో ఇక్కడ ఇది కూడా మైనస్ అవుతుంది కదా, y మైనస్ 5 మైనస్ కాబట్టి మైనస్ 5. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ మైనస్ వై అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ మైనస్ వై అనేది 1 అయితే, ఎక్స్ మైనస్ వై అనేది 1 అయితే ఇప్పుడు ఇక్కడ పెయిర్స్ ఏమేమి ఫామ్ కావచ్చు? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ అండ్ వై ఆర్ డిజిట్స్ అంటే దీని యొక్క మాక్సిమం నెంబర్స్ అనేవి 9 అవుతుంది. సో ఎక్స్ అనేది ఎక్స్ యొక్క మాక్సిమం నెంబర్ 9, వై అనేది కూడా మాక్సిమం నెంబర్ 9. అవునా? సో ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక నేను 9 తీసుకుంటే, ఎక్స్ వాల్యూ కనుక నేను 9 తీసుకుంటే వై అనేది ఏమవుతుంది? 8. సో 9 మైనస్ 8 1. ఓకేనా? సో ఇక్కడ పెయిర్స్ అనేవి రాద్దాం. సో ఎక్స్ వాల్యూ ఇఫ్ ఎక్స్ ఈజ్ 9, వై అనేది ఏమవుతుంది? 8. సో 9 5 4. సో 5 4 అనేది అలాగే ఉంటుంది. 5 4 చేంజ్ కాదు. సో 9 5 4 8. నెక్స్ట్ ఎక్స్ అనేది మనం 8 తీసుకుంటే వై అనేది ఏమవుతుంది? 7. సో 8 5 4 7. నెక్స్ట్ 7 5 4 6. నెక్స్ట్ 6 5 4 5. నెక్స్ట్ 5 5 4 4. నెక్స్ట్ 4 5 4 3. ఓకేనా? సో ఒకటి తక్కువ ఉండాలి. సో 5 4 అనేది కామన్గా ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 5 4 3, లాస్ట్లో 1 5 4 2, 1 5 4 2. నెక్స్ట్ మీరు చెప్పొచ్చు సార్ ఇక్కడ 0 తీసుకోవచ్చు కదా, 0 5 4 1 ఇది తీసుకోవచ్చు కదా అంటే, ఎస్ తీసుకోవచ్చు, బట్ ఇది 4 డిజిట్ నెంబర్ కాదు. సో 0 5 4 అనేది 3 డిజిట్ నెంబర్. సో ఇది తీసుకోకూడదు మనం. ఓకేనా? సో ఇంతవరకు. కానీ ఇక్కడ మనకేంటంటే, సో ఇక్కడ నార్మల్గా అడిగి ఉంటే మనకు ఇన్ని పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని ఫామ్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్గా 9 నెంబర్స్ అనేవి అవుతాయి. కానీ ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్? ఈవెన్ నెంబర్స్ అంటే ఆ నెంబర్ అనేది ఏముండాలి? ఆ నెంబర్ అనేది ఈవెన్ ఉండాలి. సో ఈవెన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? 8. ఇది ఈవెన్ నెంబర్, ఇది కూడా ఈవెన్ నెంబర్, ఇది కూడా ఈవెన్ నెంబర్. ఓకేనా? సో ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మిస్టేక్ కదా, 2 ఇక్కడ 2 ఉండాలి. సో 2 ఇది కూడా ఏంటి? ఈవెన్ నెంబర్. ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1, ఇక్కడ 1 5 4 0, 1 5 4 0. క్లియరా? సో 1 5 4 0 అనేది 4 + 1 5 5 కరెక్టే. ఓకే, 2 5 4 0. సో ఇది రైట్, ఇది అంతే కదా.
9, 54, 8, 8, 54, 7, 7, 54, 6. ఇది ఈవెన్ నెంబరే, ఇది ఈవెన్ నెంబరే, ఇది కూడా ఈవెన్ నెంబరే, ఇది కూడా ఈవెన్ నెంబరే, ఇది కూడా ఈవెన్ నెంబరే. దెన్ ఆర్డర్ పెయిర్స్ ఆఫ్ 1, 1. సో 1 మైనస్ 0 ఇస్ 1. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో టోటల్గా ఎన్ని పేర్స్ అనేవి ఫామ్ అయ్యాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకేంటంటే టోటల్గా 5 పేర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అవునా? ఎన్ని పేర్స్ ఫామ్ అయ్యాయి? టోటల్గా 5 పేర్స్. అన్ని కూడా 11తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. సో 9 ఒక 4 13, ఇది కూడా 13. సో 12 దీని తర్వాత కరెక్టే. సో ఇక్కడ 4 + 1 5, 5 + 0 ఇది కూడా కరెక్టే. ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్. సో అన్ని కూడా ఇక్కడ ఈవెన్ నెంబర్ యొక్క కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేసాం. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇలాగా 5 నెంబర్స్ ఉన్నాయి. క్లియరా? ఇలాగ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, చాలా సింపుల్. కొంచెం ఏంటంటే ఇక్కడ ఆలోచించాలి. ఓకేనా? టోటల్గా 5 ఉన్నాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. సో ద రిమైండర్ ఆబ్టైన్డ్ వెన్ 9 to the power of 19 plus 6 divided by 8. సో 9 to the power of 19 plus 6 divided by 8. ఓకేనా? ఇలా గనక ఉంటే రిమైండర్ ఏమవుతుంది? సో ఇక్కడ ఏంటంటే రిమైండర్ థీరం అనేది మనకు యూజ్ అవుతుంది. రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా కూడా 9/8 లేదా ఇలా గనక మనకు డివిజన్ గనక ఉంటే సో 9/8 అంటే 9ని మనం 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది సార్? 9ని మనం ఓకేనా 9ని మనం 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 1. అదేవిధంగా 9² మీరు 8తో కనుక డివైడ్ చేస్తే 9² మీరు 8తో కనుక డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందంటే 1² వస్తుంది. రిమైండర్ ఏమొస్తుంది? 1² అంటే 1. సో 9ని 8తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అదేవిధంగా 9²ని 8తో డివైడ్ చేస్తే 1² వస్తుంది. అదేవిధంగా 9³ ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 1³ వస్తుంది. అంతేనా? అంతే. నెక్స్ట్ ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు. సో 9 to the power of 19 డివైడెడ్ బై 8. సో సపరేట్ చేస్తున్నాను 6/8. సో రిమైండర్స్ రెండిటి యొక్క రిమైండర్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ మనకు 9/8 అంటే 9 to the power of 19ని 8తో కనుక డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది సార్? రిమైండర్ అనేది 1 to the power of 19. అవునా? సో రిమైండర్ ఏమొస్తుంది? 1 to the power of 19. సో ఇక్కడ నేను రిమైండర్స్ రాస్తున్నాను. సో రిమైండర్ ఇస్ 1 to the power of 19 ప్లస్ సింబల్ అలాగే. సో 6ని కనుక నేను 8తో డివైడ్ చేస్తే 6ని కనుక నేను 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 6 వస్తుంది. 6. సో 1 to the power of 19 ఏమవుతుంది? 1. సో 1 + 6. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ గివెన్ ఈక్వేషన్ని నేను 8తో కనుక డివైడ్ చేస్తే నా రిమైండర్ ఏమొస్తుంది? 1 + 6 దట్ ఈస్ 7. 1 + 6 దట్ ఈస్ 7. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 7. క్లియరా? అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 5 ఈజ్ డివిజిబుల్ బై? అంటే ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్కి 5 అనేది యాడ్ చేస్తే 5 అనేది కనుక మనం యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది అంట? 3తో, 6తో, 9తో, 15తో, 20తో, 24తో, 36తో. ఓకేనా? సో ఈ అన్ని నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 365 + 5. సో ఫస్ట్ ఇంక్రీజ్ చేయండి ప్రతి ఒక్క నెంబర్ని. ఏమవుతుంది? 370, నెక్స్ట్ 365, నెక్స్ట్ 360, నెక్స్ట్ వచ్చేసరికి ఎంత? 355. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కాదో చూద్దాం. ఫస్ట్ మనం ఏదో ఒకటి తీసుకుందాం. ఫస్ట్ ఒక నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే దాని యొక్క సమ్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుందా? సో ఇది 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 355 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? ఈజ్ 355 డివిజిబుల్ బై 3? సో ఇది 13. ఇది కూడా డివిజిబుల్ కాదు. ఓకేనా? సో 3 అయిపోయింది. నెక్స్ట్ 6 అంటే సో ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో అవ్వాలి, 3తో అవ్వాలి. సో ఒక నెంబర్ 2తో అవ్వాలి అంటే అదేమవ్వాలి? ఈవెన్ నెంబర్ అవ్వాలి. సో 365 అనేది దేంతో డివిజిబుల్? 2తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో లాస్ట్కి మిగిలేది 360. సో ఆన్సర్ ఈజ్ 360. బట్ 360 ఆన్సర్ కాదు. ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ అంటే ఆ నెంబర్కి మనం 5 యాడ్ చేస్తే అది డివిజిబుల్ అవ్వాలి. సో ఆ నెంబర్ ఏమవుతుంది? 355. ఆ నెంబర్ ఏమవుతుంది? 355 విచ్ ఈజ్ ఆప్షన్ 3. 355 + 5. ఇలా ఆప్షన్ కనుక వెళ్తే మనకు ఈజీ అవుతుంది. క్లియరా? లేదా మీరు ఏం చేయొచ్చు? ఎల్సిఎం తీసి ఓకేనా మీరు ఏం చేయొచ్చు? చాలా కొంతమంది చెప్పొచ్చు, సార్ ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ నేను ఇలా రాస్తాను. 15 మళ్ళీ వచ్చేసరికి 20, 20 తర్వాత 24, 24 తర్వాత 36. ఓకేనా? సో 36 రాస్తాను. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాను. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఓకేనా
ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ నుంచి ఎల్సిఎం నుంచి ఎల్సిఎం మైనస్ 5 ఈజ్ ఆన్సర్. ఓకేనా? అలాగన్నా చేయొచ్చు. బట్ ఈ మెథడ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడతో నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ జీసీడీ అనేది చూద్దాం. ఎల్సిఎం అండ్ జీసీడీ చూడండి. సో ద జీసీడీ ఆఫ్ 2 numbers ఈజ్ 23 లేదా హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 23 అండ్ దేర్ సమ్ ఈజ్ 184. రెండు నెంబర్స్ యొక్క జీసీడీ లేదా హెచ్సిఎఫ్ అనేది 23 లేదా 54 అయితే 23 కనుక అయితే ఆ రెండు నెంబర్స్ ఏమైతే లేటెస్ట్ ఆ రెండు నెంబర్స్ వచ్చేసరికి ఏ బి అయ్యాయి. సో ఏ అనేది ఏమవుతుంది 23 ఇంటూ స్మాల్ ఏ, బి అనేది కూడా 23 ఇంటూ స్మాల్ బి. ఎందుకు? ఆ రెండిట్లో కూడా 23 అనే ఫ్యాక్టర్ అనేది ఉంది. ఆ రెండిట్లో ఏముంది 23 అనే ఫ్యాక్టర్ ఉంది. అవునా? సో ఇక్కడ ఏం చెప్పాడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 184. సో ఏ ప్లస్ బి అనేది 184 అయింది. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు ఏ వాల్యూ వచ్చేసరికి 23A, బి వాల్యూ 23B. సో రెండింటిని కనుక యాడ్ చేస్తే 23 ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఓకేనా? సో ఇది 184 అవుతుంది. క్లియర్? సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా ఏ ప్లస్ బి ఏమవుతుంది 184 డివైడెడ్ బై 23. సో 23 ఎంత చూడండి 23 7 అంటే ఏ ప్లస్ బి అనేది 7 కావాలి. లేదా ఒకసారి ఆప్షన్స్ అనేది మనం చెక్ చేయొచ్చు. ఏంటి రెండిటి యొక్క సమ్ అనేది 184 కావాలి. ఎక్కడెక్కడ అవుతుంది? అన్నిట్లో అవుతుంటుంది నాకు తెలిసి. అన్నిట్లో అవుతుంది. ఓకేనా? సో ఏ ప్లస్ బి అనేది 7 అంటే ఏ బి వాల్యూస్ అనేవి 7 కావాలి. సో ఏ ప్లస్ బి రెండింటిని యాడ్ చేస్తే 7. సో ఏ బి వాల్యూస్ ఏముండొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,6 ఉండొచ్చా? 1,6 ఎస్ 1,6 ఉండొచ్చు. నెక్స్ట్ 2,5 ఉండొచ్చా? 2,5. సో దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఎక్స్ట్రాగా కామన్ ఫ్యాక్టర్ ఉంటే అది తప్పు. సో 1,6 2,5 ఇంకా 3,4 అంతేనా? 3,4 ఈ అన్ని నెంబర్స్ అవుతాయి. క్లియరా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తే మనకు ఈ నెంబర్ చూద్దాం 23 2s వాట్ 40. సో 40లో లేదు 3 4 చూద్దాం. సో ఫస్ట్ ఏ సో ఈ పేరు తీసుకోండి ఇంటూ 3 ఇంటూ 4. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 23 మల్టిప్లైడ్ బై 3. సో 69. బి ఈజ్ ఈక్వల్స్ టు 23 మల్టిప్లైడ్ బై 4 ఎంత అవుతుంది? సో 4 3s 12, 4 2s 8 92. సో 69 92. సో ఇది లేదు 69 92 అనేది 7 కాదా? ఏమవుతుంది? సో 23 7s 7 3 అవునవును సారీ మై మిస్టేక్ సారీ. సో 7 రాదు సారీ 7 కాదు అంటే 3 8s 24 8 కదా? రైట్ 3 8s 24 కరెక్ట్ 8 ఎస్ 8 ఓకే రైట్ మై మిస్టేక్ అండి. తొందరలో 7 రాశాను ఇక్కడ 8 ఒక నెంబర్ తక్కువ ఉండాలి. సో 8 కనుక అయితే ఏమేమవుతుంది 1,7 అవుతుందా? ఎస్ 2,6 తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇక్కడ 2,6 అనేది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే తీసుకోకూడదు. ఎందుకు? 2,6లో మనం అడిషనల్గా 2 అనేది బయటికి తీస్తున్నాం. సో ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ 3,5 తీసుకోవచ్చా? ఎస్ 3,5 తీసుకోవచ్చు. నెక్స్ట్ 4,4 తీసుకోవచ్చా? 4,4. సో 4,4లో కూడా మనం ఏంటంటే 4 అనేది కామన్గా బయటికి సో ఇది కాదు. సో ఇక్కడ మనకు ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి 23 ఇంటూ 1 23 ఇంటూ 7. సో ఇదైతే ఆప్షన్లో నాకు కనిపించడం లేదు. మిగిలింది ఏంటి 23 మల్టిప్లైడ్ బై 3 23 ఇంటూ 5. 23 3s 69, 23 5s 115. సో ఆన్సర్ ఈజ్ 69,115 ఆప్షన్ 3. రైట్ 7 కాదండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే మై మిస్టేక్ చాలా సిల్లీ మిస్టేక్ అది. సో ఏ ప్లస్ బి అనేది 8 అయినప్పుడు 1,7 కావచ్చు. సో రెండు పెయిర్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ 1,7 ఒక పెయిర్, సెకండ్ పెయిర్ ఈజ్ 3,5. సో ఈ రెండు పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ 69,115 అంతే కదా? 69,115 విచ్ ఈస్ ఆప్షన్ 1. క్లియర్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఇది. రైట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడీ లేదా హెచ్సిఎఫ్ అన్నా ఒకటే. హెచ్సిఎఫ్ ఆఫ్ ద నంబర్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 to the power of 3 ఇంటూ 12 to the power of 4. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్స్ టు 15 to the power of 4 మల్టిప్లైడ్ బై 12 to the power of 3. సో ఇప్పుడు మనకు కావాల్సింది హెచ్సిఎఫ్ లేదా జీసీడీ.
హెచ్సిఎఫ్ లేదా జీసీడీ. సో ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు ఇలా గనక మనకు ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు ఓకేనా? ఇలా గనక మనకు ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను ఎలా చేయాలి. సో ఇక్కడ ఏముంది హెచ్ ఉంది. హెచ్ అంటే హైయెస్ట్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి దానికి అపోజిట్ తీసుకోవాలి. అంటే లోయెస్ట్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 అనేది కామన్‌గా ఉందా రెండిట్లో? యెస్. 15 అనేది రెండిట్లో కామన్‌గా ఉంది. సో 15 యొక్క పవర్ ఏది లోయెస్ట్ ఉంది? 3. సో 15 పవర్ 3 మల్టిప్లైడ్ బై నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? 12 అనేది కామన్‌గా ఉందా లేదా చూడాలి రెండిట్లో. యెస్. రెండిట్లో 12 కామన్‌గా ఉంది. సో రెండిట్లో 12 కామన్ ఉంది. 12 యొక్క పవర్ ఏది లోయెస్ట్‌గా ఉంది? సో హైయెస్ట్‌కి అపోజిట్ ఏంటి? లోయెస్ట్. సో 12 టు ద పవర్ ఆఫ్ 3. సో హెచ్‌సిఎఫ్ అనేది ఏమవుతుంది? 15 టు ద పవర్ ఆఫ్ 3, 12 టు ద పవర్ ఆఫ్ 3. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. క్లియరా? సేమ్ ఇదే క్వెషన్ చూడండి. దీనికి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ ఎల్‌సీఎం అడుగుతున్నాడు. ఇంతకుముందు హెచ్‌సిఎఫ్ అడిగాడు. ఇప్పుడు ఎల్‌సీఎం అడుగుతున్నాడు. సో ఎల్‌సీఎంకి అయితే మనం ఏం చేయాలి? ఎల్‌సీఎంకి అయితే ఆపోజిట్ తీసుకోవాలి. సో ఎల్ అంటే ఏంటి? లీస్ట్. లీస్ట్ అంటే మనం ఏం తీసుకోవాలి? గ్రేటెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇందులో ఏదైతే గ్రేటెస్ట్ ఉంటుందో అది తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే గ్రేటెస్ట్ తీసుకుంటున్నప్పుడు అన్ని చోట్ల ఉండాల్సిన అవసరం లేదు. ఒక చోట ఉన్నా కూడా తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 17 అనేది ఉందా? యెస్. 17 యొక్క గ్రేటెస్ట్ ఏంటి? 17 ఒకటే. సో 17 ఒకటే మల్టిప్లైడ్ బై నెక్స్ట్ 23 ఉందా? యెస్. 23 యొక్క గ్రేటెస్ట్ ఏంటి? ఇక్కడ ఒక 1 ఉంది. ఇక్కడ ఒక 2 ఉంది. సో 23 స్క్వేర్. నెక్స్ట్ 43 ఉందా? సో ఇక్కడ 43 ఉంది. ఇక్కడ 43 లేదు. సరే ఇక్కడ లేదు కదా అని తీసుకోకూడదు. సో గ్రేటెస్ట్ మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. లేదా ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క నంబర్ అనేది మనం మినిమమ్ ఒక్కసారన్నా రాయాలి. సో ఇక్కడ 43. సో 43కి హైయెస్ట్ పవర్ 1 మల్టిప్లైడ్ బై సో 43 అయిపోయింది. నెక్స్ట్ 31. సో 31కి హైయెస్ట్ పవర్ 2, 47కి హైయెస్ట్ పవర్ 1. సో ఇక్కడ ఏముంది? 17, 23, 31. సో ఇక్కడ ఎక్కడుంది అది? యెస్. ఆప్షన్ 1లో ఉందా? 17, 23 స్క్వేర్, 43 టు ద పవర్ 1, నెక్స్ట్ 47 టు ద పవర్ ఆఫ్ 1, 31 టు ద పవర్ 2. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ ఆఫ్ ఎ స్కేల్ ఇన్ సెంటీమీటర్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ 3 క్లాత్స్ ఆఫ్ 3 meters, 51 meters, 12.9 meters. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయండి. సో 3 meters ఈజ్ 30 centimeters, 5.1 meters ఈజ్ 50 centimeters. అవునా? సో 1 meter ఈజ్ ఈక్వల్స్ 1000 centimeter కదా? 1000 10? సో 1 meter ఈజ్ ఈక్వల్స్ టు 100 centimeters. ఎస్. 1 meter అనేది 100 centimeters అంటే ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ ఇది 300 centimeters, 510 centimeters, నెక్స్ట్ 1290 centimeters. ఓకేనా? సో 1290 centimeters. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్. సో గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అన్న ఇలా గనక క్వశ్చన్ వస్తే మనం ఏం చేయాలంటే ఈ నెంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ నెంబర్స్కి ఓకేనా? ఈ నెంబర్స్కి ఈ 3 నెంబర్స్ని ఒక నెంబర్ హైయెస్ట్ నెంబర్ అనేది డివైడ్ చేస్తుంది. అది ఏంటో చెప్పాలి. ఓకేనా? సో ఎలా చెప్పొచ్చు? ఎప్పుడైనా కూడా మనకు ఇలా 3 నెంబర్స్ గనక ఉంటే మనం ఏం చేద్దాం? ఈ 3 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూడండి. సో 510కి 300కి మధ్య డిఫరెన్స్ 210. నెక్స్ట్ 510కి 1290కి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 80. నెక్స్ట్ ఎంత? 780. సో 210కి 780కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? అది చూద్దాం. లేదా ఏం చేయొచ్చు? ప్రతి ఒక్క నెంబర్ తీసుకోండి. అది డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో 6తో డివైడ్ చేద్దాం. సో 21, 210 డివైడెడ్ బై 60. 210 బై 60. 60తో డివైడ్ చేస్తే 6, 3 ఇది డివిజిబుల్ కాదు. సో 60 అనేది కాదు. నెక్స్ట్ 90 తీసుకుందామా? 90 కూడా కాదు. 30 తీసుకుంటే ఎస్ 30 అనేది డివిజిబుల్ అవుతుంది. సో రెండిటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 30. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 30. లేదు సార్ నేను క్యాల్కులేట్ చేస్తాను అంటే ఏం చేయొచ్చు? ప్రతి ఒక్క నెంబర్ని ఇంకో నెంబర్తో లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా చేయండి. సో ఏం చేయాలి? ఫస్ట్ 780 తీసుకోండి. 780, 210, 23s కనుక చూస్తే 3, 6, 630, 150. సో 150ని మళ్ళీ మనం ఏం చేయాలి? 210తో డివైడ్ చేయాలి. 150 ఎంత అవుతుంది? 60. 60ని మళ్ళీ 150,
సో 62 120. సో ఎంత 30. సో 30 అనేది 60తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ 60. సో హెచ్సిఎఫ్ ఈజ్ 30. సో ఆన్సర్ ఈజ్ 30. క్లియరా? ఈజీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో సేమ్ ఇదే క్వశ్చన్ చూడండి, కానీ ఏంటంటే అడగడం వేరే విధంగా అడిగాడు. సో ఇఫ్ అన్ అల్యూమినియం వైర్ ఆఫ్ 8 meters and 96 centimeters and a copper wire of 5 meters and 12 centimeters are cut into pieces of equal lengths, అంటే రెండింటిని ఈక్వల్ లెంత్ లో కట్ చేసాం. సో ఇక్కడ 8 meters 96 centimeters అంటే 896 సెంటీమీటర్ అవుతుందా? అదేవిధంగా 5 meter 12 centimeters అంటే 512 సెంటీమీటర్స్ అవుతుందా? అంతే కదా, 5 12. సో రెండింటికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 512 896, లేదా చెక్ చేయండి ఏ నెంబర్ అనేది రెండిట్లో హైయెస్ట్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ 256 తీసుకోండి. 256 రెండింటిని డివైడ్ చేస్తుందా? సో ఇక్కడ 256 2 జా 512, 256 2 జా 512 కరెక్టేనా? ఎస్ 256 2 జా 512. 256 3 చూడండి. 256 ఒక 512 8 6 7 6 8. సో ఇది 256 అయితే డివిజిబుల్ కాదు, 256 కాదు. ఓకేనా? నెక్స్ట్ 128 చెక్ చేయండి. 128 లేదా లాంగ్ డివిజన్ అన్నా చేయొచ్చు, కానీ లాంగ్ డివిజన్ ఏంటంటే కొంచెం లెంతీ అవుతుంది. సో 128. సో 256 తో డివిజిబుల్ అవుతుందంటే ఇది 128 తో కూడా డివిజిబుల్ అవుతుంది. 896 128 తో అవుతుందా? 896 అనేది 128 తో అవుతుందా? సో 12 8 జా 96, 12 7 జా 7 తో చూద్దాం. 7 8 జా 56 5, 12 7 జా 84 89. ఎస్ డివిజిబుల్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ 128. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 128. సో హైయెస్ట్ అడిగాడండి ఇక్కడ. సో హైయెస్ట్ ఈజ్ 128. సో 128 ఈజ్ ఆల్సో. సో 128 అనేది 896 ని డివైడ్ చేస్తుంది, 512 ని కూడా డివైడ్ చేస్తుంది, రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 128 ఈజ్ ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ whom. సో ఇక్కడ కూడా చూడండి 1001 and 910 notebooks can be distributed in such a way that each student gets same number of pens and books. సో రెండిటి మధ్య, ఓకేనా, రెండిటి మధ్య హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? హెచ్సిఎఫ్ ఈ రెండిటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్స్ ఎంత చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి 91. సో హెచ్సిఎఫ్ అనేది 91కి ఈక్వల్గా ఉండాలి, లేకపోతే 91 కంటే కొంచెం తక్కువగా ఉండాలి. సో ఇక్కడ 91కి ఈక్వల్గా ఉంది కాబట్టి సో హెచ్సిఎఫ్ ఈజ్ 91 అంతే. సో 91 అనేది 1001ని డివైడ్ చేస్తుంది, 1 9 10ని కూడా డివైడ్ చేస్తుంది. క్లియరా? అర్థమైందా? 91 is the HCF. Next, 7th question. The number among the following which leaves a remainder 3 when divided by 5 6 8. అంటే 5 తో డివైడ్ చేసినప్పుడు, 6 తో డివైడ్ చేసినప్పుడు, 8 తో డివైడ్ చేసినప్పుడు, అన్ని నెంబర్స్ తో డివైడ్ చేసినప్పుడు 3 అనేది రిమైండర్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. 245. సో ఇక్కడ 245 చూడండి, 5 తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ ఇస్తుందా? ఇవ్వదు. నెక్స్ట్ 256 అనేది 5 తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ ఇస్తుందా? ఇవ్వదు. నెక్స్ట్ అదే విధంగా 265 అనేది 5 తో డివైడ్ చేస్తే 5 రిమైండర్ ఇస్తుందా? 3 రిమైండర్ ఇస్తుందా? ఇవ్వదు. సో రిమైండర్ ఇచ్చేది ఏంటి? ఓన్లీ 243. సో 243ని 6 తో డివైడ్ చేయండి, 5 తో డివైడ్ చేయండి, రిమైండర్ 3 ఇస్తుంది. 6 తో డివైడ్ చేయండి, రిమైండర్ 3 వస్తుంది. 8 తో డివైడ్ చేయండి, రిమైండర్ 3 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 243, ఆప్షన్ 1. క్లియర్? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. సో ఇన్ 6 clocks alarm commence tolling together and ring at an intervals of 3 6 9 12 18 and 15 and 18 seconds in each clock respectively in an hour. అంటే 1 hour లో, ఓకేనా, ఫస్ట్ క్లాక్ అనేది ఎవ్రీ 3 seconds కి రింగ్ అవుతుంది, సెకండ్ క్లాక్ అనేది ఎవ్రీ 6 seconds కి రింగ్ అవుతుంది, థర్డ్ క్లాక్ అనేది ఎవ్రీ 9 seconds కి రింగ్ అవుతుంది. ఈ విధంగా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు 1 గంటలో 1 అవర్లో ఎన్నిసార్లు ఈ క్లాక్స్ అనేవి సైమల్టేనియస్ గా రింగ్ అవుతాయి? అన్ని ఒకేసారి రింగ్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ క్లాక్స్ అన్ని ఫస్ట్, ఓకేనా, ఎన్ని సెకండ్స్ కి ఒకసారి అన్ని కూడా ఒకటేసారి రింగ్ అవుతాయి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అలాగా ఏం లేదు, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో 3 6 9 12 15 18. సో 2తో డివైడ్ చేయండి, 3 అలాగే ఉంటుంది, 2 3 6 9 అలాగే ఉంటుంది, 2 6 15 2 9 18. మళ్ళీ 3తో డివైడ్ చేయండి, 3 1 3 1 3 2 6 3 3 9
3 3s are 9, 3 2s are 6, 3 5s are 15, 3 3s are 9. మళ్ళీ గనక మనం చూస్తే 3తో కనుక డివైడ్ చేస్తే 1 1 2 5. సో ఎల్సిఎం ఈజ్ 2 స్క్వేర్ అంటే 4 మల్టిప్లైడ్ బై 3 స్క్వేర్ అంటే 9 multiplied by 5. 5 4s are 20, 29s are 180. So LCM is equals to 180 seconds. అంతేనా? 180 seconds. అంటే ఈ క్లాక్స్ అన్నీ ఏవైతే క్లాక్స్ ఉన్నాయి కదా, ఈ క్లాక్స్ అన్నీ కూడా ఎవ్రీ 180 సెకండ్స్కి ఒకసారి రింగ్ అవుతాయి. సో 180 సెకండ్స్ అంటే ఏంటి? 180 సెకండ్స్ ఈజ్ నథింగ్ బట్ 3 minutes. 180 సెకండ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? 3 minutes. కానీ మనకు అడిగింది ఏంటి? 1 అవర్లో ఈ క్లాక్స్ అన్ని ఎన్నిసార్లు రింగ్ అవుతాయి? సో 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. ఈ క్లాక్స్ అన్ని ఎవ్రీ 3 minutesకి రింగ్ అవుతాయి. ఎవ్రీ 3 minutesకి రింగ్ అవుతాయి. అంటే 1 hourలో అంటే 60 minutesలో ఇలా ఎన్నిసార్లు రింగ్ అవుతాయి అంటే మినిట్స్ క్యాన్సిల్, 60/3 ఈజ్ 20. సో 20 times ఇలా ఇవి రింగ్ అవుతాయి. సో అవుట్ ఆఫ్ 1 hour అంటే ఈ 1 hourలో ఈ క్లాక్స్ అన్ని 20 times అనేవి రింగ్ అవుతాయి. అవునా? సో ఇక్కడ ఏం చేయాలి? ఇలా క్వశ్చన్ కనుక వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 180 వచ్చింది. సో 180 ఈజ్ నథింగ్ బట్ 180 seconds. 180 seconds ఈజ్ నథింగ్ బట్ 3 minutes. సో ఎవ్రీ 3 minutesకి ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా రింగ్ అవుతాయి. సో ఎవ్రీ 3 minutesకి రింగ్ అయితే 60 minutesలో ఎన్నిసార్లు రింగ్ అవుతాయి? 20 times రింగ్ అవుతాయి. అవునా? క్లియరా? సో ఇక్కడతో ఏంటంటే మనకు మన క్వశ్చన్స్ అనేవి ఎక్కడైతే ఈ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే, ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీ రెస్పెక్టివ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయొచ్చు. అక్కడ ఏంటంటే మీతో పాటు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే మీ డౌట్స్ని అడ్రస్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు అడ్రస్ చేయలేకపోతే నేను ఏంటంటే మీ డౌట్స్ని సాల్వ్ చేస్తాను. ఓకేనా? లేదంటే మీరు నాకు పర్సనల్గా అయినా డౌట్స్ అనేవి పంపించవచ్చు. క్లియరా? ఓకేనా? సో మీ రెస్పెక్టివ్ గ్రూప్స్లో అడ్మిన్గా నేనున్నాను. నాకైనా డౌట్స్ అనేవి పంపించవచ్చు. నేను కూడా మీకు ఏంటంటే సాల్వ్ చేసి పంపిస్తాను. క్లియరా? అంతే కదా? ఓకేనా? రైట్ ఓకే అండి. అప్లోడ్ అవుతాయండి, టెస్ట్ అనేవి అప్లోడ్ అవుతాయి, నో ప్రాబ్లం. కొంచెం ఏంటంటే బిజీగా ఉండడం వల్ల టెస్ట్ అనేవి ఇంకా అప్లోడ్ కాలేదు, అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఓకేనా? సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ ఇన్ దిస్ లైవ్ సెషన్ అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్. థ్యాంక్ యూ. సెషన్ డిస్మిస్డ్.